నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు అక్క? మేమైతే ఎవరు వచ్చినంటే జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు? అంటే ఇల్లు లేని వాళ్ళకి మరి ఇల్లు ఇచ్చారండి. అంటే అన్ని సౌకర్యాల్లో కొన్ని కొన్ని వచ్చినాయి కదండి, అందుకని చెప్పేసి జగన్ గారు రావాలని అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మీకు ఇన్ని సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? మాకైతే ఏ సౌకర్యాలు లేవండి. అంటే రేషన్ కార్డు ఒకటి వచ్చిందండి చంద్రబాబు గారు ప్రభుత్వంలో. తర్వాత కాడి నుంచి ఇంక అన్నీ ఒక్కొక్కటి ఇలా నెక్స్ట్ ఇలా వస్తూనే ఉన్నాయండి జగన్ గారు వచ్చాక. ఇప్పుడు జగన్ చెల్లెలు సొంత చెల్లెలు వేరే పార్టీలో జాయిన్ అయింది. ఈసారి ఎలా ఉంటది అంటారు జగన్ కి? అంటే అంత నాకు తెలియదండి. పిల్లలకి చదువులు ఎలా ఉన్నాయండి ఇక్కడ? పర్లేదండి, బాగానే ఉన్నాయండి. ఇల్లు అయితే మీకు అంతా వచ్చేసింది, మీ పేరు మీద వచ్చేసింది. జగన్ చెప్పినట్టుగానే ఇల్లు ఇచ్చాడు అందరికి? ఇచ్చారండి. నెరవేర్చుకున్నాడా? ఇప్పుడు మీకు దొరబాబు గారు తెలుసా అమ్మా ఇక్కడ? తెలుసు. వచ్చారు మన ఊరికి ఎప్పుడైనా? వచ్చారండి. ఇక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ వచ్చారండి. మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రావాలనుకుంటున్నారు ఇక్కడ? రావాలని టీడీపీ వచ్చింది ఇక్కడ. అవునండి. సో ఈసారి టీడీపీ ఎమ్మెల్యే రావాలంటున్నారా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దొరబాబు రావాలనుకుంటున్నారు? దొరబాబు గారు రావాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలనుకుంటున్నారు? అవునండి. మీకు పిల్లలకి చదువులు అన్ని బాగానే ఉంటున్నాయమ్మా? ఎడ్యుకేషన్ బాగానే ఉందండి. మీకు గవర్నమెంట్ నుంచి అందిన పథకాలు? పథకాలు ఏమి వచ్చినాయమ్మా? మాకండి అమ్మఒడి వచ్చిందండి, గృహం వచ్చింది, ఆరోశ్రీ వచ్చింది, అంతేండి. అమ్మఒడి ఎన్ని టైమ్స్ వేశారు? మాకండి 4 టైంలు వేస్తారు. ఏదైనా మీకు 60,000 వచ్చింది? వచ్చింది. 60,000 ఏ గవర్నమెంట్ అయినా వేసిందమ్మా మీకు? వేయలేదండి. గతంలో పిల్లలు చదివించుకోవడం కానీ సహాయంగా గవర్నమెంట్ అయినా మీకు 60,000 వేసారా? వేయలేదండి. జగన్ గవర్నమెంట్ వేసిందమ్మా? వేసింది. ఉపయోగపడ్డాయమ్మా? పడ్డాయండి. పిల్లలు జగన్ రావాలని కోరుకుంటున్నారా? అవునండి, కంపల్సరిగా జగన్ గారు రావాలనే కోరుకుంటున్నాం. అంటే నమ్మకమా అభిమానం ఆయన అంటే? అంటే అభిమానం ఉండి నమ్మకం కూడా అండి. ఎందుకంటే ప్రజలకు లేని అన్ని కూడా సౌకర్యంగా జరిగించారు కదా. కరెంట్ లేదంటే కరెంట్ ఇక్కడికి వచ్చాక కూడా కరెంట్ కావాలని మేము అన్ని అర్జీలు పెట్టుకోగానే మాకు కరెంట్ వచ్చిందండి. ఇంటింటి కుళాయిలు వేసారు, స్థలాలు ఇచ్చారు. బాగానే ఉంది.